బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలన్న ప్రకటనపై విమర్శలు చేశారు. పేర్లు మార్చడం వల్ల పార్టీకి మంచి పేరు రాదని, నాయకత్వం ఆలోచన మారితేనే పార్టీ బలోపేతమవుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చింది కూడా అదే నాయకత్వమని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ పేరు మార్పు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజాసేవ అంటే పేర్లు మార్చడం కాదని, ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని అన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కొడుకో పదవి, అల్లుడికో పదవి, బిడ్డకో పదవి, అదేవిధంగా నీ బంధువు వచ్చే నీ సడ్డపుడి కొడుకో పదవి. బిడ్డ ఎంపీగా ఓడిపోయిన క్షణాల్లోనే మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా చేసినటువంటి చరిత్ర మీకున్నారు. ఏ పేద ప్రజలు పట్టించుకున్నారండి మీరు? పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి మొదటి త్యాగం చేసినటువంటి వ్యక్తి ఇలా పెట్రోల్ పోసుకొని ఎల్బీ చౌరస్తాలో చనిపోయినటువంటి వ్యక్తి శ్రీకాంతాచార్యుని వాళ్ళ అమ్మ కనీసం పలకరించిరా మీరు? ఆమెకు ఎంత పోరాటం చేశారు? ఎమ్మెల్సీయో లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరా మీరు? త్యాగాలు చేసిన కుటుంబానికి ఏమి ఇచ్చింది మీరు అంతా? ఏదో మేము పేరు మార్చుకొని మళ్ళీ ఈరోజు వార్తాపత్రికలలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తాం అని చెప్పి అది అచ్చు రాలేదట. అది దాంతో నష్టం జరిగింది కాబట్టి మళ్ళా టీఆర్ఎస్గా మారుస్తామని చెప్పి చేయటం అనేది వారి అవివేకానికి నిదర్శనం. ఎందుకంటే పేర్లు మార్చడం ద్వారా అధికారాలు వస్తాయని అంటే వాళ్ళ భ్రమ మాత్రమే. మీ మనసు మారాలి, మీ భూస్వామ్య విధానం మారాలి, మీ దొరతనం మారాలి, మీ నవాబుగిరి మారాలి. ప్రజల్ని కలవకపోతుంది. అదేవిధంగా సామాన్య కార్యకర్తలను పట్టించుకోకపోతుంది, ఓటర్లను పట్టించుకోకపోతుంది, పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోతుంది, ఎమ్మెల్యేలను కలవకపోతుంది, ఎంపీలను ఇబ్బంది పెట్టి మీరు స్వప్రయోజనాలకు వాళ్ళ జీవితాలతో ముడిపెట్టి ఆడుకున్నారు. ఇలా వాళ్ళందరూ రుసులు కలిగే మీ పార్టీ ఇలా మరి ఎక్కడ పోయింది ఇలా కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో వస్తుంది అనేది భ్రమ. మీరు అందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడతా ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రోజున 60,000 మందికి ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ కూడా త్వరలోనే ప్రకటించబోతా ఉన్నారు. పెన్షన్ కూడా ఏదైతే మరి సాధ్యం కాకపోయిన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుక ముందు అవుతుందేమో కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మీ నాటకాలన్నీ కూడా పనిచేయమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మీ మనసులు మార్చుకోవాలి, మీ యొక్క విధానాలు మార్చుకొని మరి